వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. గత శుక్రవారం మనం దర్శకత్వ పాఠాలు మొదలుపెట్టాం. మంచి స్పందన వచ్చింది. ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ వారం మనం సినిమా భాష పరిచయం గురించి తెలుసుకుందాం. సినిమా రూపకల్పన గురించి చర్చించుకునే ముందు సినిమా ఎలా పుట్టింది, మొదట్లో సినిమా రూపకల్పన ఎలా జరిగింది అనే విషయాలను మాట్లాడుకుందాం. ముందు సినిమా అనేది నాటక రంగం నుంచే వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మొదటి నుంచి కొత్తదనాన్ని కోరుకోవడం మానవ జాతికి అలవాటే. అలాగే నాటకాలు జరుగుతున్న సమయంలో దానికి కొంచెం కొత్తగా ప్రయత్నించే క్రమంలోనే సినిమా రూపొందిందని చెప్పుకుంటుంటారు. మొదట్లో నాటకాలు వేస్తున్న సమయంలో కెమెరాను వేదిక ముందు ఫిక్స్ చేసి సినిమాను చిత్రీకరించేవాళ్ళు. అప్పుడు నాటకం జరుగుతున్నంతసేపు నాటకం కెమెరాలో నిక్షిప్తం చేసేవాళ్ళు. ఇలా ప్రతి ఫ్రేము కెమెరాలో నిక్షిప్తం అవుతున్నందున ఆ సినిమాను చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ముందు వరుసలో కూర్చొని చూస్తున్న అనుభూతి కలిగేది. ఇలా సాగుతున్న సినిమాలకు సరికొత్త రూపం కల్పించే దిశగా అమెరికన్ డైరెక్టర్ డిడబ్ల్యూ గ్రిఫిత్ ప్రయత్నించారు. తను 1908లో రూపొందించిన ఫర్ లవ్ ఆఫ్ గోల్డ్, 1909లో రూపొందించిన ది లోన్లీ విల్లా, 1915లో లొండలే ఆపరేటర్ అనే చిత్రాలతో ఒక్కసారి ఇటు చూడండి అని ప్రేక్షకుల భుజాన్ని తట్టి మరీ తన వైపు తిప్పుకున్నట్టు అయింది. వారిలో తన కెమెరాతోనే మాట్లాడారు. గ్రిఫిత్ ప్రేక్షకులను వేదిక మీద ఉన్న పాత్రల ముఖం వద్దకు తీసుకెళ్లాడు. అలా చేసి వారిని కథలోని సన్నివేశాల్లో లీనం చేయడమే కాకుండా వారి కుర్చీలను కూడా వెంట తీసుకొని వెళ్ళేలా ఆసక్తి రేకెత్తించారు. పాత్రల్లో ముఖాన్ని దగ్గరగా చూపించడం, క్యారెక్టర్ ముఖ కవలికలను స్పష్టంగా చూపిస్తూ కథను ఆసక్తికరంగా చెప్పడం ప్రారంభించారు. ఒక పాత్రకు మరొక పాత్రకు ఉన్న సంబంధాన్ని, పరిసరాలను కెమెరాతోనే స్పష్టం చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. ప్రేక్షకులు ఇలా కథలో లీనం చేయడం వల్ల కథ మరింత ఆసక్తిని రేకెత్తించింది. నాటకీయంగా ఉంటూ కెమెరాను మూవ్ చేయడం వల్ల ప్రేక్షకుల అటెన్షన్ ముందు ఒక చోట కేంద్రీకరింపజేసి తర్వాత మరో చోట ఉండేలా చేశారు. దీనివల్ల ప్రేక్షకులు ముందు కంగారు పడ్డారు. ఉదాహరణకు ఒక కారు నుండి చెయ్యి బయటకు పెట్టినప్పుడు ఆ చెయ్యి ఎవరిది అనే సంశయం కలిగించి తర్వాత ఆ సంశయాన్ని తొలగిస్తూ అసలు క్యారెక్టర్ను చూపించడం వల్ల ప్రేక్షకుల్లో ఒక రకమైన అనుభూతి, ఆసక్తి నెలకొంది. ఇలాంటి టెక్నిక్స్ను ఇప్పుడు చాలా సినిమాల్లో వాడుతున్నారు. ఉదాహరణకు ఒక చోట నీటి బిందువులు ఏకధాటిగా పడుతూ ఉంటాయి. తీరా చూస్తే ఆ నీటి బిందువులు హీరోయిన్ ముఖం గడుపుకునే సమయంలో కింద పడుతున్న బిందువుల్లాగా చూపించడం లాంటివన్నమాట. ఇలా ప్రేక్షకుడిని సంశయంలో పడేసే అంశాన్ని ఆసరాగా తీసుకొని గ్రిఫిత్ కొత్త లాంగ్వేజ్ని పరిచయం చేస్తూ చక్కటి విజువల్ ట్రీట్తో ప్రేక్షకులను ఆనాడే అబ్బురపరిచారు. అసలు ఫిలిం లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చర్చించుకుందాం. కొన్ని చక్కటి షాట్లను కలిపితే సినిమా అనే భాష తయారవుతుంది. ప్రతి షాట్కు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానికి క్రియ అంటే వెర్బ్ను యాడ్ చేయటం వల్ల పూర్తి వాక్యంగా మారుతుంది. ఎడిట్ చేసిన చాలా షాట్లు కలిపితే ఒక ఫిల్మ్ సెంటెన్స్ అవుతుంది. ఉదాహరణకు 1948లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ రోప్ చిత్రాన్ని తీసుకుంటే అందులో 10 నిమిషాల నిడివితో ఉన్న ఫిలిం రోల్స్లో 9 వాక్యాలు కనిపిస్తాయి. ఒక్కో వాక్యం చాలా విషయాలను కలిగి ఉంటుంది. ఒక చిన్న షాట్ను పరిశీలిస్తే ఒక వాచ్ ఉంటుంది. అది 3 గంటల సమయాన్ని సూచిస్తుంది. ఈ షాట్కు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అంటే వాచ్ టైం 3 అవుతుంది అని చెబుతోంది అన్నమాట. దీనికి మరో షాట్ను జత చేసినప్పుడు మరో అర్థం స్ఫురిస్తుంది. ఒక అమ్మాయి బయలుదేరుతున్నప్పుడు ఈ షాట్ను జత చేస్తే మరో అర్థం వస్తుంది. అంటే 3 గంటల సమయంలో ఆ అమ్మాయి బయలుదేరుతుందన్నమాట. దానికి ఎవిడెన్స్గా వాచ్ అక్కడ పడి ఉంది అని చూపించడానికి కెమెరా యాంగిల్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఎక్స్ట్రీమ్లో యాంగిల్, ఎక్స్ట్రీమ్ హై యాంగిల్, టిల్ట్ లెఫ్ట్ లేదా రైట్ కెమెరా యాంగిల్స్ వల్ల ప్రేక్షకుల్లో నాటకీయంగా, సైకలాజికల్గా ఒక అర్థాన్ని చూపించవచ్చు. మిగిలిన విషయాలను తర్వాతి ఎపిసోడ్లో వచ్చే శుక్రవారం చర్చించుకుందాం.